కొండెములు మన ఆత్మీయ జీవితాన్ని ఎలా నాశనం చేస్తాయో తెలియచేసే ఒక చిన్న సారాంశం ఇది. దేవుని రాజ్యం స్వార్థతో కట్టబడితే సాతాను తన సామ్రాజ్యాన్ని ఇలాంటి పనికిమాలిన సోదిమాటలతోనే నిర్మిస్తాడు కదా. కాబట్టి మన మాటల విషయంలో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మొదటిగా మన నాలుక అనేది ఒక పాప ప్రపంచమండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో చెప్పినట్లు ఒక చిన్న నిప్పురవ్వ ఏకంగా పెద్ద అడవిని ఎలాగైతే తగలబెడుతుందో మన నోటి నుండి వచ్చే ఒక చిన్న వ్యర్థమైన మాట కూడా కుటుంబాలను సంఘాలను అలాగే నాశనం చేస్తుంది. రెండోది, దేవునికి దూరమైన భ్రష్ట మనస్సు ఎలా ఉంటుందో చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28 నుండి 31వ వచనం వరకు గమనిస్తే తమ హృదయంలో దేవునికి అసలు చోటు ఇవ్వని వారిలో అహంకారం, కపటం, అలాగే ఇతరుల గురించి గాసిప్స్ మాట్లాడటం లాంటి లక్షణాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. చివరగా మనం పలికే ప్రతి మాటకు ఖచ్చితంగా దేవునికి లెక్క చెప్పాల్సిందే. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనం ప్రకారం మనం మాట్లాడే ప్రతి పనికిమాలిన మాటకు తీర్పు దినాన జవాబుదారీగా ఉంటాము. అందుకే మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 21 నుండి 23 వచనాలలో ఉన్నట్లుగా మనం క్రీస్తు మాదిరిని అనుసరించాలి. ఆయన దూషింపబడినా తిరిగి ఎవ్వర్నీ దూషించలేదు. కాబట్టి మనం కూడా ఇతరుల తప్పులను ప్రేమతో కప్పివేస్తూ సమాధానపరుచువారిగా ఉండాలి. సారాంశమేంటంటే, ఇతరులను నాశనం చేసే కొండెములను విడిచిపెట్టి మన నాలుకను అదుపులో ఉంచుకుని దేవుని వాక్యాన్ని మాత్రమే అందరితో పంచుకుందాం. మరిన్ని ఆధ్యాత్మిక సందేశాల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.